బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఇది మహారాష్ట్రలోని జలగావ్లో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదం అనుకోవచ్చు. కానీ 2 రైళ్లు ఢీకొట్టుకొని జరిగినటువంటి ప్రమాదం అస్సలే కాదు. యాక్చువల్లీ ఒక వదంతు వల్ల ప్రయాణికులు పాపం ఏం చేయాలో అర్థం కాక ట్రైన్ నుంచి దూకితే ఇంకో ట్రైన్ వచ్చి ఢీకొట్టి చెల్లాచెదురుగా అయిపోయిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దుర్ఘటనలో ఎంత భయానకమైన పరిస్థితి ఉందో స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. రైల్లో ఎన్ని బోగీలు ఉంటాయో అన్ని బోగీల నుంచి పూర్తిగా ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో బయటకు దూకినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియనిటువంటి పరిస్థితుల్లోనే ఇంకో ట్రైన్ వచ్చి వాళ్ళని ఢీకొట్టిన సిచ్యువేషన్ అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. యాక్చువల్లీ ఇది ఏంటంటే పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు, అది యాక్చువల్లీ ప్రయాణికులే చైన్ లాగినారు. ఇది పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులే చైన్ లాగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ వేగంగా, అంటే పుష్పక్ ట్రైన్ చాలా వేగంగా వెళ్తోంది యాక్చువల్లీ గమ్యస్థానానికి. అట్లాంటి టైంలో ఒక్కసారిగా రైల్లో మంటలు చెలరేగాయి అంటూ వదంతులు అయితే వచ్చాయి. అప్పుడు చాలామంది ట్రైన్కి సంబంధించిన చైన్ లాగడం, ఆ తర్వాత గబగబా ఒక్కసారి అందరూ హాహాకారాలు చేయడం, తర్వాత చైన్ లాగగానే ఏం జరిగిందో ఏంటో అత్యంత స్పీడ్గా వెళ్తున్నటువంటి ట్రైన్ని ఒక్కసారిగా చైన్ లాగడంతో సడన్ బ్రేక్ వేసినట్టు అవుతుంది కదా. సో అప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి ట్రైన్లో. ఫైర్ అనగానే చాలామంది ఎక్కడున్న వాళ్ళు అక్కడ డోర్ల నుంచి దూకేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే కొంతమంది అటువైపు ఇటువైపు 2 సైడ్ల దూకినప్పుడు ఇంకో ట్రైన్ వచ్చి ఎప్పుడైతే ప్రయాణికులను ఢీకొట్టిందో అప్పుడు అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి నెలకొంది. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ఇది లక్నో నుంచి ముంబై వెళ్తోంది. ఎగ్జాక్ట్లీ ఇది 4 గంటల 20 నిమిషాలు, అంటే ఈ రోజు 4 గంటల 20 నిమిషాల టైంలో పరందా రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చిన టైంలో ఈ ఎక్స్ప్రెస్లో చక్రాల వద్ద భారీగా పొగలు వచ్చాయి. సో అగ్ని ప్రమాదం జరిగిందంటూ పూర్తిగా ట్రైన్ అంతా వదంతులు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగింది, ఫైర్ వస్తోంది, పొగలు వస్తున్నాయి అంటూ హాహాకారాలు చేయడంతో అప్పుడు రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ భయపడ్డం. ఆ తర్వాత రైలుకి సంబంధించిన చైన్ని లాగారు. ఆ తర్వాత వెంటనే కొంతమంది ప్రయాణికులు అయితే రైలు నుంచి కిందికి దూకేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ తర్వాత వారంతా రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నించారు. అటు ఇటుగా ట్రాక్స్ ఉంటాయి కదా, స్టేషన్కి దగ్గరలో ఉంది కాబట్టి అటు ఇటు పట్టాలు ఉంటాయి. సో ఆ రైలు పట్టాలని దాటే సమయంలోనే అత్యంత భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది. అదే అప్పుడే బెంగళూరు నుంచి వస్తున్నటువంటి కర్ణాటక ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే వీళ్ళు ఇంకో ట్రాక్ మీదకి వచ్చారో అప్పుడు ఆ ట్రైన్ని గమనించుకోలేదు. వెంటనే ఆ ట్రైన్ కర్ణాటక ఎక్స్ప్రెస్కి సంబంధించిన ట్రైన్, ఎవరైతే ప్రయాణికులు భయంతో ట్రాక్ పై నుంచి దాటే ప్రయత్నం చేశారో అప్పుడే ఆ ట్రైన్ రావడం వాళ్ళందరినీ ఢీకొట్టడం జరిగింది. సో వాళ్ళకు కూడా అర్థం కాలేదు, అసలు ట్రైన్లో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. సగం మంది దాటి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది ఏమో ట్రాక్ దాటే క్రమంలో ట్రైన్ వచ్చి ఒక్కసారిగా వాళ్ళ పై నుంచి వెళ్ళడం, ఆ తర్వాత చాలామంది పట్టాల మీద అటు ఇటుగా చెల్లా చెదురుగా పడిపోయి మృతి చెందడం అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 8 మంది అయితే స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. ఇంకొంతమందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు అని సమాచారం అయితే అంతోంది. హుటాహుట్న అది స్టేషన్కి దగ్గరలోనే ఉంది కాబట్టి స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి సిబ్బంది స్పందించడం, ఆ తర్వాత వెంటనే ఆ పరందా రైల్వే స్టేషన్ దగ్గరలోనే జరిగింది కాబట్టి పరందా రైల్వే స్టేషన్కి సంబంధించిన సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళందరినీ కూడా హుటాహుట్న
అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ ఆ ట్రాక్లో చుట్టుపక్కల, ఆ తర్వాత ట్రైన్ దగ్గర అయితే అత్యంత దారుణమైన పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. వీళ్ళంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కానీ చాలా మందికి అయితే గాయపడినట్టు కూడా సమాచారం అంతోంది. పూర్తిగా ఉన్నతాధికారులు అయితే ఈ ఘటన మీద వెంటనే స్పందించడం, ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే ప్రస్తుతం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఈ 2 ట్రైన్లు ఎప్పుడైతే ఈ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ట్రాక్ మీద నుంచి వెళ్లాల్సినటువంటి ట్రైన్లని డిలే చేశారు. సో ప్రస్తుతం అయితే ఆ ట్రాక్ల దగ్గర అత్యంత దారుణమైన, అత్యంత భయానకమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీనిపైన ఉన్నతాధికారులు ఒక నివేదికనైతే కోరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అసలు ఈ వదంతులు వ్యాపించడానికి రీజన్ ఏంటి, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్లో ఇట్లా పొగలు రావడానికి రీజన్ ఏంటి, ఈ పొగలు రావడం వల్లే ఒకేసారి ప్రయాణికులందరూ భయాందోళనకు గురి కావడం, ఆ తర్వాత చైన్ లాగడం, ఎమర్జెన్సీ చైన్ లాగడం, ఆ తర్వాత ట్రైన్ల నుంచి దూకేయడం జరిగింది. సో ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తిగా సమాచారం కావాలి అని అంటూ రైల్వేకి సంబంధించిన ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది.